హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం T20 ప్రపంచ కప్తో ముగియనుంది. ఆ తర్వాత టీమిండియాకి హెడ్ కోచ్గా ఎవరు పనిచేయబోతున్నారు, అసలు టీమిండియా కోచ్ రేసులో ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా బీసీసీఐ ఎవరిపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా హెడ్ కోచ్గా వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ టీమిండియా T20 వరల్డ్ కప్ కోసం యూఎస్ఏ వెళ్ళడం జరిగింది. యూఎస్లో T20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మన రాహుల్ ద్రావిడ్ యొక్క కోచ్ పదవికి అయితే కంప్లీట్ కానుంది. అయితే కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత కూడా రాహుల్ ద్రావిడ్ కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. దీనిపైన రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించడం జరిగింది. నాకు ప్రజెంట్ మాత్రం అయితే నేను టీమిండియా హెడ్ కోచ్గా పనిచేయడం కష్టమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే టీమిండియా కోచ్కి తదుపరి కోచ్కి నేనైతే పనిచేయనని అయితే క్లియర్ కట్గా అయితే రాహుల్ ద్రావిడ్ చెప్పడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ చెప్పడంతోనే మన బీసీసీఐ మాత్రం అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో వచ్చేసరికి చాలామంది ఇంటర్నేషనల్ మాజీ క్రికెటర్లు అయితే పోస్ట్కి అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. మన ఇండియా నుంచి కూడా కొంతమంది ప్లేయర్లు కోచ్ పదవికి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ బీసీసీఐ మాత్రమైతే ఒక 5 కోచెస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిందని అయితే మనకు తెలుస్తున్న సమాచారం. అందులో చూసుకుంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, అదేవిధంగా స్ట్రిస్ లాంగర్, మైక్ ఆసీ, న్యూజిలాండ్కి చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్, అదేవిధంగా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర భారత్ ప్రధాన కోచ్ రేసులో అయితే వీళ్ళైతే ఉండడం జరిగింది. వీరితో పాటు రీసెంట్గానే కోల్కతా మెంటర్గా పనిచేసిన గౌతమ్ గంభీర్ మాత్రమైతే టీమిండియా హెడ్ కోచ్ పదవి కూడా రేసులో ఉండడం జరిగింది. ప్రజెంట్ బీసీసీఐ వచ్చేసరికి విదేశీయుల కోచ్ల పైన ఎక్కువ ఆసక్తి అయితే చూపటం లేదంటే తెలుస్తుంది. ఎక్కువ ఇండియా కోచ్ల పైనే బీసీసీఐ అయితే పెట్టే ఆలోచనలు అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయం సాధించడంలో గౌతమ్ గంభీర్ కీ రోల్ పోషించిన విషయం కూడా తెలిసిందే. అందుకే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా పనిచేస్తే టీమిండియాకు మరిన్ని విజయ అవకాశాలు కానీ టీమిండియా వచ్చే ఓడిఐ వరల్డ్ కప్ కోసం మన టీమిండియా సిద్ధం చేయడానికి కరెక్ట్ ప్లేస్ అయితే గౌతమ్ గంభీర్ పైన ఎక్కువ బీసీసీఐ అయితే ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది. దీనికి కారణం కూడా ఉండడం జరిగింది. IPL 2024 ఫైనల్ తర్వాత గౌతమ్ గంభీర్, అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ జైషా, అదేవిధంగా బీసీసీఐ ప్రెసిడెంట్ గౌతమ్ గంభీర్తో చిట్చాట్ చేయడం జరిగింది. దీనికి మాత్రమైతే హెడ్ కోచ్ పదవికి అప్లై చేసుకోమని, టీమిండియా హెడ్ కోచ్గా పనిచేయాలని అయితే మనకైతే తెలుస్తున్న సమాచారం. మరి వాళ్ళు దీనిపైన సంభాషణ చేశారా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. కాకపోతే మనకు రకరకాలుగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పనిచేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కూడా మన గౌతమ్ గంభీర్ అయితే సుముఖతనే చూపినట్లయితే తెలుస్తున్న సమాచారం. మరి టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ అప్లై చేసుకుంటాడా లేదా అని అయితే చూడాలి. ఒకవేళ మాత్రమైతే గౌతమ్ గంభీర్ వచ్చేసరికి టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఆసక్తి చూపలేదు, టీమిండియా హెడ్ కోచ్ పదవి నాకు అవసరం లేదని చెప్పాడు అనుకో, అదే మరొక ఆప్షన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ఉండడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్కి చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇద్దరు పైన అయితే బీసీసీఐ అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే రికీ పాంటింగ్ వచ్చేసరికి హెడ్ కోచ్ స్కిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ తరపున హెడ్ కోచ్ పదవికి అయితే వహిస్తున్నాడు ప్రజెంట్ మాత్రమైతే అదేవిధంగా ఇటు న్యూజిలాండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 5 సార్లు విశ్వ విజేతగా నిలపడం జరిగింది. మన IPLలో 2 విభాగాలు అటు రికీ పాంటింగ్ కానీ స్టీఫెన్ ఫ్లెమింగ్ కానీ మంచి కోచ్లుగా అయితే పనిచేస్తున్నారు. ప్రజెంట్ మాత్రమైతే వీళ్ళకైతే టీమిండియాకు కరెక్ట్ సెట్ అవుతారని కూడా బీసీసీఐ అయితే ఒక ఆలోచన పడింది. కాకపోతే మన గౌతమ్ గంభీర్ ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరిలో ఒకరికి మన కోచ్ పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎక్కువ గౌతమ్ గంభీర్ని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు బీసీసీఐ మాత్రమైతే. ఒకవేళ బీసీసీఐ మాత్రమైతే గౌతమ్ గంభీర్ ఒప్పించడంలో విఫలం అయితే వీళ్ళిద్దరిలో ఒకరికి అయితే మరో హెడ్ కోచ్ పదవి అయితే దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటిపైన అయితే మనకు త్వరలోనే ఒక క్లారిటీ అయితే రానుంది. ప్రజెంట్ అయితే టీమిండియా T20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత దీనిపైన డిసిజన్ తీసుకుంటారా లేదా T20 ప్రపంచ కప్ ముందే దీనిపైన డిసిజన్ తీసుకుంటారా అయితే చూడాలి. ఎందుకంటే T20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా మాత్రమైతే నాన్ స్టాప్గా సిరీస్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. శ్రీలంకతో, జింబాబ్వేతో T20 సిరీస్లు, ODI సిరీస్లు, టెస్ట్ సిరీస్లు కానీ ఉండడం జరిగింది. ఇలాంటి తరుణం మన T20 ప్రపంచ కప్ ముందు తీసుకుంటారా, అయిపోయిన తర్వాత బీసీసీఐ నిర్ణయం తీసుకుంటారా అయితే చూడాలి. దీనిపైన ఒక క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.